నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 16, 17 తారీఖుల్లో సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయమే. ఆయనకున్నటువంటి ఏకైక స్వక్షేత్రం సింహరాశి. సింహరాశిలోకి మరి సూర్యుడు ఎంట్రీ ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తుంది ద్వాదశ రాశులకి అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. అయితే ఇక్కడ మనం ద్వాదశ రాశులతో పాటుగా అసలు మామూలుగా ఏంటంటే ఏదైనా కానీ సింహరాశులు అంటే ప్రతి నెల ఒక్కొక్క సంక్రాంతి అనేది మనం చేసుకుంటాం. అయితే జనాలకి తెలిసింది మకర సంక్రాంతి లాగా మిగతా అన్ని సంక్రాంతులు తెలియకపోవచ్చు. కానీ నిజానికి ఏంటంటే వాళ్ళు ద్వాదశ ఆదిత్యులు కాబట్టి 12 మంది ఆదిత్యులకి 12 మనం న్యాయబద్ధంగా వెళ్ళాలి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్క సంక్రాంతిని కట్టబెట్టడం అయింది. సో సింహ సంక్రమణం ఇది. దాన్ని సింహ సంక్రాంతి అంటాం వాడుక మామూలుగా చెప్పాలంటే. అయితే ఇక్కడ దీన్ని ఇప్పుడు మనం వివస్వంతుడు అంటారు. ఇప్పుడు వచ్చే సూర్యుడు ఎవరైతే ఉంటారో ఆ ద్వాదశ ఆదిత్యుల్లో ఈయన వివస్వంతుడు అంటారు. అలాగే ఇంచుమించుగా 12 ఏదైతే మనకు సంక్రాంతులు ఉన్నాయో ఆ యొక్క సూర్య చరిత్రని గనక చూసినట్టయితే గనక అందరూ సూర్యుని ప్రార్థించి ఆ తర్వాత ఒక లింగాన్ని కాశీలో ప్రతిష్ఠించడం అనేది ఉంటుంది. అందుకే ద్వాదశ ఆదిత్యులు అక్కడ ఉన్నారు. అందుకని మొత్తం మనకు అందరూ కూడా అక్కడ కాశీలో ఉండటం అనేది. ఇప్పుడు వచ్చే కథ దాంట్లో ఏంటంటే ఏదైతే మనకి కద్రువా వినత కథ తెలుసు కదా, మరి చాలా ఏళ్ళు ఆవిడ దగ్గర దాస్యం వహించింది కదా ఈవిడ వినత. దానివల్ల ఏంటంటే ఒక పాపాత్మురాల దగ్గర నేను దాస్యం చేశాను కాబట్టి అది పోవటం కోసం, ఆ పాపం తొలగటం కోసం అని చెప్పి ఈవిడ తపస్సు చేస్తుంది. అక్కడ అందుకని ఆయనకి మళ్ళీ ఈవిడికి మళ్ళీ ఆమె కొడుకు గరుడు సహకరిస్తే అక్కడ గరుడేశ్వరుడు అని చెప్పి మనకి కాశీలో ప్రతిష్ఠించడం అనేది జరిగింది. సో అది అందుకని ఆ రకంగా ఏంటంటే మన యొక్క పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలన్నీ తొలగటానికి అంటే మనం ఈ యొక్క జీవన విధానంలో ఒక్కోసారి మనం తెలిసి కొన్ని చేస్తాం, తెలియక కొన్ని పాపాలు చేస్తాం. అందుకని ఈ పాపాలు ఎలాంటివైనా సరే పోవటం కోసం అని చెప్పి ఇప్పుడు ఈ సింహ సంక్రాంతి, దానికి మనం వినత యొక్క కథని దృష్టాంతంగా తీసుకున్నాం అంతవరకే. కానీ ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనిషి కొన్ని పాపాలు తెలిసి ఇప్పుడు ఆమె విధానంగా ఆలోచించినట్టయితే ఇవాళ మనం ఒక కంపెనీకి మనం పనిచేసాం అనుకోండి, దాస్యం అనేది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు అన్యాయంగా అక్రమార్జన ఉందనుకోండి, మనం దాంట్లో మనం కూడా పాలు పంచుకున్నట్టేగా. అప్పుడు పాపం మనకి సూక్ష్మం అనేది ఉంటుందిగా ప్రతిదానికి. అందుకే మనకు తెలియనప్పుడు ఇప్పుడు ఏదో కంపెనీ ఏదో చేస్తుంది మనకు తెలియదు, మనం మాత్రం ఊరికే మనకిచ్చిన. అందుకే ఇక్కడ మనం తెలిసి చేసినా తెలియక చేసినా అనేది దాంట్లో ఉండే ఆ నిష్పత్తి అనేది తగ్గచ్చు. కానీ అక్కడ ఎంతో కొంత పాపం మనకు ఉంటుంది. అది 1 వంత 1/2 వంత లేదా 1/4 వంత అనేది కూడా మూట కట్టుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా మూట కట్టుకుంటాం. పూజలు చేసేస్తున్నాం ఫలించట్లేదంటే ఇవి కూడా కారణాలు అవ్వచ్చు. మనం ఎక్కడ బాగా అన్యాయాలు చేసే కంపెనీలోనే ఎక్కువ చేసాం అనుకోండి, ఆ పాపం మనకి చుట్టుకుంటుంది. సో అందుకని మీకు గనక గమనించినట్టయితే గనక ఏదైతే పెద్ద పెద్ద బాగా మోసాలు చేసే కంపెనీల్లో మనం కూడా భాగస్వామిగా ఉన్నాం అనుకుందాం. అంటే డైరెక్ట్గా ఉండకపోయినా నేను చెప్పేది. అందుకని ఆ సొమ్ము మనకి కలిసి రాదు. మీరు చాలా మంది చూస్తే ఎవరిని ఎంత సొమ్ము పెట్టినా అది వేస్ట్ అయిపో, అంటే అక్కడ మనం సంపాదించిందంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కరెక్ట్. హాస్పిటల్ ఖర్చు అని హాస్పిటల్కి ఒక్క పైసా నేను నెలకు 40,000 తెచ్చుకుంటున్నానే కానీ నాకేం సుఖం లేదండి, ఎలా ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు అనుకో. ఉంటుంది, ఖచ్చితంగా రీజన్ ఉంటుంది. సో అందుకని మనకి ఏంటంటే అది కర్మ అనేది ఎప్పుడు కూడా చాలా సూక్ష్మంగా చూడాలి. పైన మనం జడ్జిమెంట్ ఇచ్చేయలేము. సరే, అలాంటివి మనకి తెలిసినా తెలియకపోయినా ఆ పాపాల నుంచి మనం బయటపడడం కోసం సింహ సంక్రమణం మనకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా అదేగా నేను చెప్పేది. అందుకే ఇప్పుడు మనం ఈ నెలలో మనం ఈ రాశిలోకి మారినప్పుడు రవికి మనం ఏ రకంగా సేవ చేయాలి అనేది ఒకటి. సరే పైన క్లుప్తంగా ఇప్పుడు మనం ఏదైనప్పటికీ కూడా అంటే ఈ రాశుల గురించి కూడా మీరు గోచార ఫలితాలు అన్నట్టుగా అడిగారు. సో అందుకని మరి గోచార ఫలంగా చెప్పుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు రవి కేతువు కలిసి ఉండటం అనేది జరుగుతుంది. సో అందుకని రవికేతువుల కలయిక అనేది ఉంటుంది. ఆ కలయికలో మనకి ఏంటంటే ఖచ్చితంగా కొద్దిగా అవమానాలు ఉంటాయి ఉద్యోగాల్లో వాళ్ళు ఉండే వాళ్ళకి ఒకటి. తర్వాత తండ్రికి కొడుకులకి లేదా తండ్రి సంతానం అనుకోండి, ఈ తండ్రి సంతానం మధ్య కూడా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత నాన్నగారి ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా సింహరాశికి చెప్తున్నాను నేను. సింహరాశి వాళ్ళకి
సింహరాశి. ఎందుకంటే సింహరాశిలో రవికేతుల కలయిక అనేది ఏర్పడుతుంది కదా. సో అందుకని రవికేతుల కలయిక ఏర్పడినప్పుడు ఖచ్చితంగా తండ్రి మీద ప్రభావం చూపించడానికి కూడా ఉంటుంది. కనుక తండ్రికి అంత ఇబ్బంది ఉంది. మళ్ళీ తర్వాత మరి కన్యారాశికి వస్తే వ్యయంలో ఉండటం అనేది ఉంటుంది. వ్యయాధిపతి వ్యయంలోనే ఉంటాడు కాబట్టి ఖర్చులు సద్వినియోగం అవటం అనేది మంచిదే, కొంతవరకు మంచిది అవుతుంది. కానీ వీరు కూడా తండ్రి గారి ఆరోగ్య విషయంలోనే జాగ్రత్త తీసుకోవాలి. కానీ బాగా యోగించడం అంటే కొద్దిగా తులారాశికి ఎక్కువ యోగించడం అనేది ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో సచేతల్లో రవి అనేది ఉండటం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు ఉన్నా కానీ కొద్దిగా రికవరీ అనేది ఇంకొద్దిగా బెటర్ అవుతుంది. సో అందుకని తులారాశికి చాలా మంచిదని చెప్పాలి. తర్వాత మనం వచ్చేప్పటికి వృశ్చిక రాశికి కూడా మంచిదే. రాజస్థానంలో రవి చాలా బలవంతుడు. అందుకని 10వ ఇంట రవి బలవంతుడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి ఆ రకంగా కొంత మంచి ఊరట లభించడానికి కనుక వాళ్ళకి మంచిది. సో ధనుర్రాశికి కూడా మంచిది. నవమ కాకపోతే గోచారంలో నవమానికి అంత ప్రాధాన్యత ఉండదు రవి సంచారానికి. కానీ కొంతవరకు పర్వాలేదు, అంటే మిశ్రమంగానే పర్వాలేదు. డేంజర్ కొద్దిగా మకర రాశి. అష్టమంలో ఉండి అష్టమాధిపతి అష్టమంలో ఉండి కేతువుతో ఉంటే ఒకసారి చెప్ప పెట్టకుండా వచ్చే వ్యాధులు వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది. అంటే ఈ హార్ట్ అటాకులు కానీ ఇంకేదైనా కానీ ఇలా కొన్ని మనకు అప్పటికప్పుడు సడన్గా కనపడుతూ ఉంటాయి కొన్ని అలాంటి పెద్ద వ్యాధులు. అలాంటి బాధ ఏదైనా ఉంటే మకర రాశికి ఉంటుంది. ఈ నెల కొంచెం జాగ్రత్తగా. రైట్. కుంభరాశికి కూడా పర్వాలేదు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 7వ ఇంట్లో ఉంటాడు సూర్యుడు. సో కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కొంతవరకు యోగ్యత అనేది పడుతుంది. కానీ బాగా మళ్ళీ మీన రాశికి యోగ్యం. గోచరంలో 6వ ఇంట రవి చాలా బలం. సో అందుకని శారీరకంగా బలం పుంజుకోవటం అనేది. కాకపోతే వైరల్ ఫీవర్లు రావడానికి మాత్రం అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగాల్లో వాటిలో చాలా వీరి ప్రతిభ ఏమంటారు 10 మందికి తెలియటం కానీ, ప్రోత్సాహం అందుకోవటం కానీ, పదోన్నతులు కానీ, తర్వాత గవర్నమెంట్ విధానంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఉంటుంది. సో మీన రాశికి కూడా మంచిది ఎక్కువ శాతం. మేషరాశి వారికి సహజ పంచమాధిపతి ఆయన, అలాగే ఆయన పంచమంలో. కానీ మేష రాశికి కొంత మంచిది కాదనే చెప్పాలి. ఎందుకని అంటే 5వ ఇంట సూర్యుడు అంత మంచి కాకపోవటం అనేది ఇన్ జనరల్ గానే మంచి కాదు, అంత మంచిది కాదు. అంటే వ్యక్తిగతంగా లగ్నం బట్టి అయితే మంచిదే. లగ్నం బట్టి చూసినప్పుడైతే కనుక పంచమాధిపతి పంచమంలో ఉంటే చాలా మంచిది. చాలా అంటే స్పాంటేనియస్గా దేంటైనా సరే రాణించడానికి ఉంటుంది. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో కానీ వాటిలో కానీ. గోచారంలో మంచిది కాదు. అంటే ముఖ్యంగా పిల్లల పరంగా ఏమైనా సరే ఎక్కువ ఒత్తిళ్ళు ఎదుర్కోవటం అనేది. తర్వాత మనకి షేర్ మార్కెట్లు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకైతే కనుక కొంత నష్టపోవడానికి అవకాశం ఉంటుంది మేష రాశి. తర్వాత ఇది వృషభ రాశి వారికి కూడా మంచిది కాదు. చతుర్థంలో ఉంటే కనుక ఇంటి సమస్యలు పెరిగిపోవటం అనేది, సో మానసికంగా కుదురుగా లేకపోవటం అనేది వృషభ రాశికి ఉంటుంది. కానీ మిథున రాశికి చాలా మంచిది. ఎందుకంటే 3వ ఇంట్లో రవి కూడా మళ్ళీ మంచిదే గోచారంలో. అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ఎలాంటి సమస్య ఉన్నా బయటకు వస్తారు. సో అందుకని వాళ్ళకి కూడా మంచిదే. మళ్ళీ కర్కాటక రాశికి మంచిది కాదు. ఎందుకంటే 2వ ఇంట ధనస్థానంలోకి రవికేతుల కలయిక కాబట్టి వీరికి కూడా అధిక ధన వ్యయము దోబరావటం అనేది కూడా. అందులో కూడా ధన వ్యయం ఉండటం ఒక పద్ధతి, దుబారా ఖర్చులు అవటం అనేది ఇంకో పద్ధతి. అందుకని వీళ్ళకి కూడా అంత మంచిది కాదు. సరే, అందుకని ఇక్కడ మనం ఏంటంటే బాగా ఎక్కువ చెప్పుకోవాలంటే కనుక కొద్దిగా తులారాశి ఎక్కువ మంచి మిథున రాశికి ఎక్కువగా మంచి ఫలితాలు వస్తున్నాయి. మీన రాశికి కూడా బాగుంది ఎక్కువ శాతం. ఈ 4 ఎక్కువ బాగున్నాయి. రైట్ సార్. అయితే బాగున్న వాటి గురించి పక్కన పెట్టేసి బాలేని వాళ్ళ కోసం చెప్పండి, ఏ రెమెడీస్ డెఫినెట్ గా ఈ బాలేని పరిస్థితిని అధిగమించే శక్తి మాకు వస్తుంది అంటే? తప్పకుండా అండి. ఇక్కడ మనకి ఏదైనా సరే మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం, ఇక్కడ ఈ యొక్క వీటి రాశి ఫలాలతో సంబంధం లేకుండా కూడా ఏదైతే సింహరాశిలోకి సూర్యుడు అడుగు పెట్టాడో ఆ సూర్యుడిని శాంతింపజేసుకోవటం కోసం చేస్తే మనకి ఏదైనా సరే తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా పోతాయి అని. అవును. సో అందుకని ఇక్కడ ఏంటంటే అటు వాళ్ళు చేయవలసిన ధర్మం కానీ, ఇటు బాగుండక ఏదైనా సరే ఇబ్బంది పడే వాళ్ళ కోసం కానీ అందరికీ మనం కనుక ఆలోచించినట్టయితే కనుక దానం చేసే విధానం తెలిస్తే కనుక 1.5 కిలో గోధుమలు దానం చేయటం అనేది మంచిది. తర్వాత ఇవి దానాలు మనకి అంత తెలియదు అనుకుంటే కనుక గోధుమ రవ్వ పంచదార ఏదైనా సరే కొద్దిగా 2 కలిపేసి ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో ఇప్పుడు ఏదైతే ఈ భాద్రమాద మాసంలో అంటే సూర్యుడు సంచరించినప్పటి నుంచి మళ్ళీ సెప్టెంబర్ 16 ఇంచుమించుగా కన్యారాశిలోకి వస్తాడు సూర్యుడు. ఈ మధ్యలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు
ఒక్కొక్క ఆదివారం మర్చిపోయినా పర్వాలేదు కానీ మామూలుగా అయితే అన్ని ఆదివారాలు కూడా కొద్దిగా గోధుమ రవ్వ పంచదార ఏదైనా సరే చెట్టు లేదా మొక్క లేదా మీ ఇంటికి పక్షులు వస్తే పక్షులకి అలా వేయటం వల్ల కూడా అంతే ఫలితం దక్కటం అనేది కూడా ఉంటుంది. తర్వాత మూడోది అత్యద్భుతంగా పనిచేయాలి అంటే కనుక ఎవరైనా సరే నాన్నగారు యొక్క కాలు కడిగి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మరి లేరండి మా నాన్నగారు అందుకే ఉన్న అనుకుంటే? వాళ్ళ కోసమనే చెప్తున్నాను. లేని వాళ్ళ కోసం అంటే పితృ సమానులుగా వారు ఎవరైనా భావిస్తే వాళ్ళ పాదాలే కడగటం. అంటే ఇప్పుడు బాబాయిలు ఉండొచ్చు, పెద్దనాళ్ళు ఉండొచ్చు. అసలు వీళ్ళెవరు కాకుండా నాకు బయట అయినా చాలా నాకు నాన్న సమానులు అంటే మమ్మల్ని ఎంతో ఆదుకుంటూ ఉంటారంటే ఆయనే నాన్న వీళ్ళకన్నా కూడా. అంతే. తిట్టిపోసే బాబాయిలు పెద్దనాళ్ళ కన్నా కూడా బయట వాళ్ళే బెటర్. బయట వాళ్ళే బెటర్ కదా. సో అందుకు పేరుకి బాబాయిలు పెద్దనాళ్ళు కానీ ప్రతి ఇంట్లోనూ అది మీరు చెప్పిన సమస్య ఉంటుంది. అది కదా. అందుకని దానికంటే కూడా మనకి నిజంగా పితృ సమానులే మన ఎవరైతే చక్కగా ఆదరిస్తున్నారో, మన ఎవరైతే వృద్ధిలోకి రావాలని అభిలాషిస్తున్నారో అలాంటి వాళ్ళు మనం ఏదైనా చేసినా కూడా పుణ్యం పురుషార్థం అంట నేనైతే. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఏదైతే సింహ సంక్రమణం ఉందో డెఫినెట్ గా ఇది మంచి ఫలితాలని ఇవ్వాలి. ఇప్పుడు మనం చూస్తే ఇటు వానలు, బీభత్సాలు, ఉద్యోగాలు పోవడాలు, గొడవలు, కోపాలు, ఎటు చూసినా భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా. ఉంటాం, ఇంకా కొన్నాళ్ళు అయితే ఉంటాం. బాబాయ్ ఇది మారాలి. ఎన్నాళ్ళు ఉంటుందండి? కొన్నాళ్ళు అన్నారు అంటే ఇంచుమించు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా అయితే ఎక్కువ శాతం. కొన్నాళ్ళు అంటారు ఏమిటండి, చాలా రోజులు ఉంది ఇంకా. సరే, ఎనీవేస్ మనకు భగవంతుడు కష్టం ఇచ్చినా దాన్ని అధిగమించే శక్తిని కూడా ఇస్తాడు. మార్గం ఖచ్చితంగా ఉంటుంది. చెప్పినటువంటి రెమెడీస్ ని ఫాలో చేసి ప్రశాంతవంతమైన జీవితం ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే.